హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. వారంలో 2 సార్లు పొట్లకాయ తింటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ సీజన్లో పొట్లకాయలు విరివిగా లభిస్తాయి. పొట్లకాయను ఇంగ్లీష్లో స్నేక్ గోర్డ్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా విరివిగా లభించే పొట్లకాయలో ఉన్న పోషకాల గురించి పెద్దగా చాలామందికి తెలీదు. సీజన్లో పొట్లకాయ వస్తుంది కాబట్టి తింటూ ఉంటారు. కొంతమంది పొట్లకాయ అంటే ఇష్టపడరు. అటువంటి వారు కూడా పొట్లకాయలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. పొట్లకాయతో పప్పు, పచ్చడి, వేపుళ్ళు ఇలాగా అన్ని రకాలు తయారు చేసుకుని తినవచ్చు. పొట్లకాయలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, డైటరీ ఫైబర్, విటమిన్ ఏ, బి, సి, జింక్ పుష్కలంగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పొట్లకాయను పచ్చిం కూరగా కూడా పెడుతూ ఉంటారు. జ్వరం వచ్చినప్పుడు పొట్లకాయ కూరను చేసి పెడతారు. ఇప్పుడు ఎండాకాలం ప్రారంభం అయిపోయింది కదా. ఎండాకాలంలో పొట్లకాయ తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. జ్వరం తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఈ కూర తొందరగా జీర్ణం అవుతుంది. అందువల్ల జ్వరం వచ్చినప్పుడు పచ్చిం కూరగా పెడుతూ ఉంటారు. డయాబెటీస్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చైనీస్ వైద్యంలో డయాబెటీస్ కోసం ప్రత్యేకంగా పొట్లకాయను ఉపయోగిస్తారు. క్యాలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. దమనుల సమస్యలు, గుండె సమస్యలు, ఒత్తిడి వంటి వాటిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. 1 కప్పు పొట్లకాయ జ్యూస్ త్రాగితే మంచి ఫలితం కనబడుతుంది. కామెర్లు తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారికి పొట్లకాయ రసంలో ధనియాల పొడి కలిపి ఇస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. పొట్లకాయ ఒక రకమైన బలమైన ప్రక్షాళన అని చెప్పవచ్చు. శరీరం నుండి విషాలను బయటకు పంపించడంలో సహాయం చేస్తుంది. ప్రేగులను శుభ్రపరచడానికి, తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి చాలా బాగా సహాయం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం 2 స్పూన్ల పొట్లకాయ రసం త్రాగితే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. పొట్లకాయ చుండ్రును తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చుండ్రు సమస్య వేధిస్తున్నప్పుడు పొట్లకాయ రసాన్ని తలకు బాగా పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. తల మీద చర్మం పొడిగా మారినప్పుడు చుండ్రు సమస్య వస్తుంది. ఈ పొట్లకాయ రసం తల మీద తేమ ఎక్కువగా ఉండేలా చేసి చుండ్రు సమస్య రాకుండా నివారిస్తుంది. పొట్లకాయ అనేది క్యాలరీలు తక్కువ ఉన్న ఆహారం కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్లో పొట్లకాయను చేర్చుకోవచ్చు. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడంలో కూడా సహాయం చేస్తుంది. పొట్లకాయలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం పనితీరులో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. పొట్లకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు, కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ సీజన్లో దొరికే పొట్లకాయను తిని మీరు కూడా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు తినటం అలవాటు చేసుకుంటే మంచిది. తినని వారు కూడా తినటం అలవాటు చేసుకోవాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.